పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి హాజరైన పరిస్థితి. దీంతోపాటు ఈరోజు ప్రధాన అంశాలు ఈ మీటింగ్లో ఏం మాట్లాడిందో ఒకసారి మాట్లాడిద్దాం అన్న. ఏంటిది ఈరోజు ఏం జరిగింది? బేసిక్గా పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెట్టిన భూభారతి స్కీమ్ గురించి మా రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మాకు మంత్రే కాదు, మా కుటుంబ సభ్యులు లెక్కనే. ఎందుకంటే మా సురేందర్ రెడ్డి అంకుల్కి వాళ్ళ కొడుకుకు బియ్యంకుడు మాకు 50 ఏళ్ళ సంబంధము. మా కుటుంబ సభ్యులకనే మేము చూసుకుంటూ, నేను మా తమ్ముడు కలిసి మా శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఎట్లా ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుందా కాన్స్టిట్యున్సీస్లల్లో ఆర్ ఉన్న ఈ భూభారతి స్కీమ్ని గ్రాండ్ సక్సెస్ చేయమని ఈ తీసుకున్న కార్యక్రమాన్ని మాకు పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ప్రజలకు ఉన్న బాధల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడిండు. ఎట్లా భూభారతిల ప్రజలకు సౌకర్యం ఉంటుందా. బేసిక్గా రెవెన్యూ మ్యాటర్స్లలో చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. కొంతమంది మన భూ కబ్జాలు అంటారు, కొంతమంది గవర్నమెంట్ భూములు అంటారు, కొంతమంది పేర్లు షిఫ్ట్ అయినాయి అంటారు, మేలు ఫీమేలు అన్ని రకరకాలుగా సమస్యలను కూడా ఈ ధరణి నుంచి తీసుకొచ్చిన భూభారతిని కన్ఫ్యూజన్ లేకుండా ప్రజలకు ఒక సేవ చేయడానికి కార్యక్రమం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అంటే దీని ద్వారా బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటు చెన్నూరు కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా ఏంటి, ఎప్పటి వరకు పరిష్కారం? బహుశా జూన్ 15 తర్వాత ఈ ఉన్న సమస్యలన్నీ ప్రాక్టికల్గా ప్రజలకు ఎట్లా వర్కౌట్ తొందరగా సొల్యూషన్ దొరుకుతుందో జూన్ 15 తర్వాత ఇస్తాం. ఏం చెప్తారు సార్ ఒక ఎమ్మెల్యేగా? వరుసగా భూభారతి ధరణి పోయింది, భూభారతి పోయింది. నేను ఎమ్మెల్యేగా ప్రజలకు ఒకటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోనికే జర టైం పడుతుంది. గవర్నమెంట్లో ప్రోటోకాల్ గిట్ట అమలు చేసుకుంటే ప్రతి ఒక్కరు నేను పని చేయించే బాధ్యత నేను తీసుకున్నాను. చివరికి ఒక విషయం చెప్పండి సార్. ఇంద్రమ్మ హౌజెస్లో కొంత లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు ఎమ్మెల్యేగా. అది ఎల్లకాలం ఉండే కార్యక్రమం. అది మాతోని 100% పూసగుచ్చి గరీబులకే దొరికేటట్టు చూస్తున్నాము. ఎవరికైనా మిస్ అయిందంటే కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పిస్తాం. ఇది పరిస్థితి. ఇదంతా కూడా ఎప్పుడు ఉండే కార్యక్రమం. 5 సంవత్సరాలు నిరంతరంగా ఉంటుంది ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం. ఖచ్చితంగా ఇది చేస్తామని చెబుతున్న పరిస్థితి. For latest updates on India Pakistan, download our TV Live app.